ఎవెంజర్స్ డూమ్స్డే షూటింగ్ మొదలైన తర్వాత సెట్ ఫోటోస్ లీక్ అవుతున్నాయి. ఆ సెట్ ఫోటోస్ ద్వారా ఫిల్మ్ యొక్క ప్లాట్ గురించి, క్యారెక్టర్స్ గురించి, క్రాస్ ఓవర్ అవబోతున్న ఒక ఫిల్మ్ కనెక్షన్ గురించి కూడా కంప్లీట్ క్లారిటీ వచ్చిందనమాట. ఇదేంటి స్క్రిప్ట్ లోని డాక్టర్ జూమ్ ఆర్జిన్ ఫ్లాష్ బ్యాక్ ఇంకా రెడీ అవ్వకుండానే షూటింగ్ మొదలెట్టారనే డౌట్ మీలో చాలా మందికి రావచ్చు. స్క్రిప్ట్ లోని చేంజెస్ చేసిన తర్వాత ఆ రిమైనింగ్ చేంజెస్ అన్ని కూడా లాస్ట్ షూటింగ్ పోర్షన్స్ లో ఉంచుకొని ప్రస్తుతానికి ఇనిషియల్ గా ప్లాన్ చేసుకున్నవన్నీ కూడా ఇప్పుడే షూటింగ్ మొదలు పెట్టడానికే ప్రొడక్షన్ బిగిన్ చేశారు. దానికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా అఫీషియల్ గా ఇచ్చారు. మేబీ కొన్ని సీన్స్ ని రీషూట్ చేసే అవకాశం ఉంది. టెస్ట్ స్క్రీనింగ్ తర్వాత కొన్ని చేంజెస్ చేసే అవకాశం కూడా ఎవెంజర్స్ డూమ్స్డే ప్రొడక్షన్ లో ఉందన్నమాట. లేట్ చేయకుండా షూటింగ్ మొదలెట్టారు. ఆ షూటింగ్ మొదలెట్టిన తర్వాత కొన్ని సెట్ డిజైనింగ్ అనేది రెడీ అయింది. ఆ సెట్ డిజైనింగ్ ని చాలా వరకు రీసెంట్ గా ఈ మార్వెల్ ఫిల్మ్స్, చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ సెట్ ఫోటోస్ లీక్ అవడం అనేది కామన్. డ్రోన్స్ ని యూజ్ చేసి కూడా సెట్ ఫోటోస్ ని లీక్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా లీక్ అయింది ఒక సెట్ డిజైనింగ్. ఒకటి కాదు, మల్టిపుల్ లొకేషన్స్ లోని 2-3 డిఫరెంట్ సెట్ ఫోటోస్ లీక్ అయ్యాయి. అందులో ముందుగా ఫెంటాస్టిక్ 4 లొకేషన్ సేమ్ ఆ సెట్ నే ఎవెంజర్స్ డూమ్స్డే కి కూడా ప్లాన్ చేసుకున్నారు. ఈ ఆల్టర్నేటివ్ యూనివర్స్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాతనే, అంటే గెలాక్టస్ రావడం, ఆల్మోస్ట్ ఆ యూనివర్స్ డిస్ట్రాయ్ అవ్వడమో, కంప్లీట్ గా ఫెంటాస్టిక్ 4 అయితే ఆ యూనివర్స్ ని విడిచిపెట్టేసి ఎర్త్ 616 కి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెట్టుకుంటూ వస్తారనమాట. క్వాంటమ్ రియల్మ్ ట్రావెల్ చేస్తూ దానికి సంబంధించి కాన్సెప్ట్ ఆర్ట్స్ లీక్ అయినవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సినిమాకాన్ ఈవెంట్ లోని సేమ్ దీనికి సిమిలర్ గా చూపించిన ఫుటేజ్ గురించి కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మరి ఈ 1960s టైమ్ లైన్ అయినప్పటికీ ఈ రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్, ఆ యూనివర్స్ ఆ ఫిల్మ్ తోటి ఎండ్ అయిపోతుంది కదా. మరి ఎవెంజర్స్ డూమ్స్డే తో కూడా కనెక్ట్ అయ్యే విధంగా సెట్ ఫోటోస్ లోని స్టిల్ ఫెంటాస్టిక్ 4 కనెక్షన్ సెట్ ని, సేమ్ ఆ వరల్డ్ ని ఇంకా ఎందుకు ఈ ఫిల్మ్ లో పెడుతున్నారనే డౌట్స్ లో చాలా మంది క్రియేట్ చేస్తున్న ఫేక్ థియరీస్ ఏంటంటే, ఇన్కర్షన్స్ అనేవి క్రియేట్ అవుతుంది కదా, 2 ఎర్త్స్ కొలైడ్ అవుతాయి. ఆ 2 ఎర్త్స్ లోని అదర్ ఎర్త్ అనేది ఈ రెట్రో ఫ్యూచరిస్టిక్ ఫెంటాస్టిక్ 4 వరల్డ్ కి సంబంధించిన ఎర్త్. ఆ ఎర్త్ ద్వారానే ఇన్కర్షన్స్ అవ్వడంతో డాక్టర్ డూమ్ ఎర్త్ 616 కి వస్తాడు. ఈ ఫెంటాస్టిక్ 4 టీమ్ కూడా ఆ విధంగానే రావచ్చు అనే థీరీస్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ఇవి ఫేక్ థీరీస్ అని ఎందుకంటున్నానంటే, ఈ 2 ఎర్త్స్ కొలైడ్ అవడం, ఇన్కర్షన్స్ అనేవి క్రియేట్ అవడం, దీని వలన ఎక్స్మెన్ వర్సెస్ ఎవెంజర్స్ అనేది క్రియేట్ అవుతుంది. కామిక్స్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి క్లియర్ గా తెలుసు. ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న స్టోరీ డీటెయిల్స్ కూడా స్ట్రాంగ్ ఎంసీయూ సోర్సెస్ ద్వారా ఎప్పటి నుండో రివీల్ అవుతున్నాయి. అండ్ ఫాక్స్ స్టూడియోస్ లో ఉన్న ఎక్స్మెన్ క్యారెక్టర్స్, ఆ ప్రొఫెసర్ ఎక్స్, మ్యాగ్నెటో, ఆ ఓల్డ్ ఏజ్, కంప్లీట్ గా ఆ ఓల్డ్ టైమ్ లైన్ లో ఉన్న క్యారెక్టర్సే మనకి ఈ ఆల్టర్నేటివ్ యూనివర్స్ లోని, ఈ ఇన్కర్షన్స్ లోని కనిపిస్తారని కూడా రివీల్ అయిపోయింది. అలానే ఫెంటాస్టిక్ 4 ఎర్త్ 616 కి ఏ విధంగా వస్తారు, క్వాంటమ్ రియల్మ్ గురించి, ఇంతకు ముందు లీక్ అయిన కాన్సెప్ట్ ఆర్ట్స్ గురించి కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ లో చూపించిన లేడీ సిల్వర్ సర్ఫర్ సీన్ నే సినిమాకాన్ ఈవెంట్ లో కూడా చూపించారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ పక్కాగా ఫిల్మ్ లో ఉంటాయని మీకు క్లియర్ గా ఈ పాటికి అర్థమైపోవాలి. సినిమాకాన్ ఈవెంట్ లోని సేమ్ దీని ఫోటోజే చూపించారు. షలాబాల్ లేడీ సిల్వర్ సర్ఫర్ క్యారెక్టర్ లోనే జూలియా గార్నర్ వచ్చి రీడ్ రిచర్డ్స్ కి మీ ఎర్త్ డిస్ట్రాయ్ కాబోతుంది, గెలాక్టస్ ఇక్కడికి రాబోతున్నాడనే వార్నింగ్ ఇచ్చే సీన్ ని. అలానే లీక్ అయిన ఇంకొక ఎవెంజర్స్ డూమ్స్డే లొకేషన్ సెట్ ఫోటోలోని మనకి మొత్తం వాల్కనిక్ ఎరప్షన్ లాగా కంప్లీట్ గా గ్రౌండ్ అంతా కూడా డ్యామేజ్ అయినట్టు చూడడానికి ఇన్కర్షన్ సీన్ లానే సిమిలర్ గా ఉంది ఆ సెట్ డిజైనింగ్, సెట్ ఫోటో అంతా కూడా. అదేంటి బ్రో, అప్పుడే ఇన్కర్షన్స్ కి సంబంధించిన సీన్ ని షూట్ చేస్తున్నారు? నార్మల్ సీన్స్ ని మొదట షూట్ చేసుకోవచ్చు కదా, ఇంక ఇప్పుడే కదా మొదలైంది. స్క్రిప్ట్ లోని కూడా కొన్ని చేంజెస్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇనిషియల్ గా ఏ సీన్స్ ని ప్లాన్ చేసుకున్నారో మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం. అలానే టాప్ యాంగిల్ లోని లీక్ అయిన మరొక సెట్ డిజైనింగ్ కంప్లీట్ గా సెట్ ఫోటో చూసినట్టయితే ఆ ఎంటైర్ లొకేషన్స్ లోని ఆ వాల్కనిక్ ఎరప్షన్ లాగా డిఫరెంట్ ప్లేసెస్ లోని ఉంది. ఈ డిజైన్ చూస్తుంటే నార్మల్ ఇన్కర్షన్ లా మాత్రమే కాకుండా అదర్ ప్లానెట్ నుండి అటాక్స్ జరుగుతున్నట్టు, ఆ విధంగా క్రియేట్ అయిన డ్యామేజ్ లాగా కూడా ఉంది. రియల్ లైఫ్ లో, అంటే రియల్ ఫిల్మ్ లోనే మనం చూడబోయే ఎగ్జాక్ట్ ఇన్కర్షన్స్ ని ఇమాజిన్ చేసుకున్నట్టయితే 2 ప్లానెట్స్ అనేవి ఒకే ప్లేస్ లో కొలైడ్ అవుతున్న టైంలోని అదర్ ప్లానెట్ నుండి అటాక్ జరగడం, లేదంటే ఆ ప్లానెట్ నుండి ఈ ప్లానెట్ కి ఎవరైనా సూపర్ హీరోస్ ల్యాండ్ అవడం లాంటివి. ఎవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ బ్యాటిల్ కి జరిగే ముందు డిస్కషన్ లాగా అనమాట. ఈ కొలైడ్ అవబోతున్న టైంలోని 2 ఎర్త్స్ లోని ఒక ప్లానెట్ మాత్రమే సర్వైవ్ అవుతుంది. ఆ ప్లానెట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ ప్లానెట్ యొక్క హీరోస్ అదర్ ప్లానెట్ యొక్క హీరోస్ తోటి తలపడతారు. అలానే ఈ ఎక్స్మెన్ టీమ్ ఎవరు, ఏ ప్లానెట్ అనే డీటెయిల్స్ ని ఎవెంజర్స్ డూమ్స్డే కాస్టింగ్ లోనే మనకి తెలిపేశారనమాట. ద మార్వెల్స్ ఫిలిం పోస్ట్ క్రెడిట్, చాలా మంది ఆ ఫిలిం చూసుంటారు కానీ క్రెడిట్స్ లోని అదర్ ప్యారలల్ వరల్డ్ ని చూపిస్తారనమాట. మోనికా రాంబో వెళ్ళి ఆ అదర్ ప్యారలల్ వరల్డ్ లో పడిపోతుంది. ఆ తర్వాత బీస్ట్ ని మనకు చూపించారు. ఆ వరల్డ్ లోని ప్రొఫెసర్ ఎక్స్ ఉన్నాడు. దాంతోపాటు ఎక్స్మెనే ఎవెంజర్స్ లాగా ఆ ఎర్త్ కి, అంటే లిటరల్లీ అక్కడ డెడ్ పూల్, వొల్వరిన్ ఉన్న ఆ ఎర్త్ లోని ఎర్త్ 100 లోని
బీస్ట్, ప్రొఫెసర్ ఎక్స్ వీళ్ళెవరూ కూడా లేనట్టే చూపించారు. ఎందుకంటే డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ లోని ఎర్త్ 1000 వరల్డ్ డిస్ట్రాయ్ అవబోతుంది. ఎందుకంటే ఆ వరల్డ్ యొక్క యాంకర్ బీయింగ్ అయిన లోగన్ చనిపోతున్నాడు కాబట్టి. లోగన్ చనిపోతున్న టైంకి ప్రొఫెసర్ ఎక్స్ కూడా చనిపోయాడు. ఎక్స్మెన్ టైమ్ లైన్ గజిబిజిగా ఉంటుంది. డెడ్ పూల్ ఫిల్మ్స్ లో చూపించిన టైం ట్రావెల్ వల్ల కూడా ఎక్స్మెన్ టైమ్ లైన్ లోని చాలా చేంజెస్ జరిగాయి కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అలానే ఉంటుంది. బట్ కన్ఫర్మ్ అయిన డీటెయిల్స్ ప్రకారం బీస్ట్ యాక్టర్ ని కూడా డూమ్స్ డే కాస్టింగ్ లో జాయిన్ చేసుకున్నారంటే ఎగ్జాక్ట్ గా ద మార్వెల్స్ లో చూపించిన ఈ బీస్ట్ క్యారెక్టర్ ని మళ్ళీ చూపించబోతున్నారు. ఈ ప్యారలల్ వరల్డ్ ఎక్స్మెన్ టీమే మనకి ఈ MCU ఎర్త్ 616 తోటి ఫైట్ చేయబోతున్నారని కన్ఫర్మ్ అయిపోయింది. ఎర్త్ 1000 లోని అదే డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ లోని ఎక్స్మెన్ టీమ్ కంప్లీట్ గా లేరు కాబట్టి వాళ్ళు కాకుండా ఈ ప్యారలల్ వరల్డ్ లో ఉన్న ఎక్స్మెన్ టీమ్ ని మనకి చూపించబోతున్నట్టు కూడా క్లారిటీ వచ్చేసింది. అందుకనే ప్రస్తుతానికి కాస్టింగ్ లోని డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ ని అనౌన్స్ చేయలేదు. అంత మాత్రానే వాళ్ళు ఉండరని కాదు, కాస్టింగ్ లోని ఇంకా సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. మేము కంప్లీట్ కాస్ట్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు, ఇంకా క్యారెక్టర్స్ ఉన్నారు, వీళ్ళు మాత్రమే కాదని కూడా ఆల్రెడీ మనకి సినిమాకాన్ ఈవెంట్ లో కూడా చెప్పారు. బట్ మెయిన్ లీక్డ్ సోర్స్ ద్వారా ప్రస్తుతానికి సెట్ ఫోటోస్ తో పాటు లీక్ అయిన న్యూస్ ప్రకారం వాండా అండ్ పియట్రో క్యారెక్టర్స్ ఎలిజబెత్ ఓల్సన్ అండ్ ఆరన్ టైలర్ జాన్సన్ ఫిల్మ్ కాస్టింగ్ లోని సీక్రెట్ గా ఉన్నారని తెలిసిందనమాట. అవును, వీళ్ళు ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్ లోని ఎర్త్ 616 లో చూపించిన క్యారెక్టర్స్ కాదు, ఆల్టర్నేటివ్ డిఫరెంట్ ఎర్త్ కి చెందిన వాళ్ళు. అంటే మ్యాగ్నెటో పిల్లలుగా మనం ఈ ఫిల్మ్ లో చూడొచ్చు అని కూడా అంటున్నారు అనమాట. అవును, వాండా మ్యాగ్నెటో కూతురని మనందరికీ తెలిసినప్పటికీ వాళ్ళిద్దరి కనెక్షన్ ఎప్పటివరకు చూడలేదు MCUలోని. కానీ ఈ ఫిల్మ్లో చూసే అవకాశం ఉందని స్ట్రాంగ్ MCU సోర్స్ ద్వారా రీసెంట్ గానే లీక్ అయింది, ఒక 2 days బ్యాక్ అనుకుంటా. ఆ రిపోర్టర్ లీక్ చేసిన ఫుల్ రిపోర్ట్లోని మ్యాగ్నెటో ఈవిల్ మ్యూటెంట్స్ తోటి బ్రదర్హుడ్ ని, ఎగ్జాక్ట్ గా కామిక్స్ లో ఉన్న బ్రదర్హుడ్ ని చూపించబోతున్నారు. వాళ్ళ పిల్లలందరూ కూడా తన కింద ఉంటారు. మ్యాగ్నెటో లీడర్ గా ఈ ఫిల్మ్ లో చూడబోతున్నామంట ఆ సీక్వెన్స్ ని. అంటే మనం తలబడబోతున్న అదర్ ఎర్త్ యొక్క ఎక్స్మెన్ టీమ్ లోని ఈవిల్ మ్యూటెంట్స్ కూడా ఉన్నారని ఈ రిపోర్టర్ లీక్ చేశారు. అఫ్ కోర్స్ వీళ్ళందరూ కూడా ఎక్స్మెన్ టీమ్ తోటి వాళ్ళ ఎర్త్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎవెంజర్స్ తోటి తలపడతారు. కాకపోతే వీళ్ళలో చాలా మంది డూమ్ టీంలో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవిల్ మ్యూటెంట్ అయిన మ్యాగ్నెటో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది, అండ్ వాండా కూడా అవ్వచ్చని కూడా. అదే వాండాకి డాక్టర్ డూమ్కి లవ్ అఫేర్ రొమాంటిక్ యాంగిల్ కూడా ఈ స్టోరీలో ఉందని ఇంతకు ముందు లీక్ అయింది కదా. స్టోరీలు ఇప్పుడు చేంజెస్ చేసినప్పటికీ ఆ ఎలిమెంట్ స్టిల్ అలానే ఉందా లేదనేది అప్కమింగ్ గా లీక్ అవబోయే సెట్ ఫోటోస్ ద్వారా మనకి కన్ఫర్మ్ అవ్వచ్చు. అయితే ఇలా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ డూమ్ టీంలో జాయిన్ అవడానికి రీజన్ వాళ్ళు ఈవిల్ గా మారిపోయినట్టు కాదు. డూమ్ కూడా హీరోలనే మల్టీవర్స్ ని, ఈ డిస్ట్రాయ్ అవబోతున్న ఎర్త్ ని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి చాలా మంది తన గోల్లోని తన ప్లాన్ లోని ఒక పాష్నెస్ ఉంది, ఒక హీరోయిక్ బిహేవియర్ ఉంది కాబట్టి అతన్ని నమ్ముతారు. ఆ విధంగా తను మాలిక్యూల్ మ్యాన్ దగ్గర నుండి అతని హెల్ప్ తోటి బియాండర్స్ ని ఓడించి వాళ్ళ పవర్స్ ని దొంగలించి బ్యాటిల్ వరల్డ్ ని, ప్యాచ్ వర్క్ ప్లానెట్ ని క్రియేట్ చేస్తాడు. ఇంకర్షన్స్ వల్ల డిస్ట్రాయ్ అవుతున్న డిఫరెంట్ రియాలిటీస్ ని, డిఫరెంట్ రియల్మ్స్ ని మొత్తం మెర్జ్ చేసి ఈ ప్యాచ్ వర్క్ ప్లానెట్ ని, బ్యాటిల్ వరల్డ్ ని డూమ్ క్రియేట్ చేసి గాడ్ ఎంపరర్ డూమ్ గా ఈ ప్లానెట్ ని అతనే రూల్ చేస్తాడు. కానీ అతని బిహేవియర్ చాలా క్రూరంగా ఉంటుంది. ప్రపంచంలోని అందరూ కూడా తన కిందే ఉండాలి, అందరికన్నా తనే ఎక్కువ అచీవ్ చేయాలి, ముఖ్యంగా రీడ్ రిచర్డ్స్ కన్నా ఎక్కువ డామినేషన్ చూపించాలనే బిహేవియర్ వల్ల ఒక మోనార్క్ లాగా తయారవుతాడు. ఆ ఈగోయిస్టిక్ బిహేవియర్ తో చేస్తున్న రూల్ చాలా క్రూరంగా మారడంతో ప్రతి ఒక్కరూ కూడా డూమ్ ఒక థ్రెట్ లాగా భావించి అతని రూల్ నుండి తొలగించాలని కూడా చాలా మంది డిసైడ్ అయ్యి తిరుగుబాటుదారులు క్రియేట్ అవుతారు సూపర్ హీరోస్ లోని. సీక్రెట్ వార్స్ ప్లాట్ అంతా ఈ విధంగా ఉండబోతుంది. సో ప్రస్తుతానికి లీక్ అయిన సెట్ ఫోటోస్ ద్వారా ఫిల్మ్ యొక్క ప్లాట్, క్యారెక్టర్స్ గురించి, ఫెంటాస్టిక్ 4 కనెక్షన్ గురించి ఒక క్లారిటీ మీకైతే వచ్చిందనుకుంటా. అండ్ ఎక్స్మెన్ టీమ్ గురించి, చూడబోతున్న ఆ అదర్ ఎర్త్ గురించి, అండ్ తర్వాత లీక్ అవబోయే సెట్ ఫోటోస్ లో మరి కాస్త డీటెయిల్స్ వస్తే మళ్ళీ తర్వాత మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి, ఫిలిం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.